ఆత్మ నేత్రములు, ఆత్మలో వివేచించే నేత్రములు, ఆత్మలో వినే చెవులు, ఆత్మలో వాసన చూసే ముక్కు, స్తోత్రం, ఆత్మలో స్పర్శ చర్మం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆత్మలో మాట్లాడే మాటలు, హల్లెలూయా. ఈ 5 సెన్సెస్ ఉన్నాయి. ఈయన ఏం చేస్తున్నాడు? ఎలీషా ఎక్కడో ఉన్నాడు కానీ ఆత్మీయ చెవులతో వింటా ఉన్నాడు. ఈరోజు మనం కూడా అట్టి కృప కలగాలని దాని కొరకు విజ్ఞాపించాలి. దేవుడు అంటున్నాడు, సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేస్తాడు. ఎవరు? దేవుని ఆత్మ. చెవి గలవాడు ఆత్మ చెబుతున్న సంగతులను వినుగాక అన్నాడు. చెవి లేదా అందరికీ? అందరికి చెవి ఉంది కానీ ఆత్మ చెవి లేదు. ఆత్మ చెబుతున్న సంగతులు వినాలంటే ఆత్మీయ చెవులు కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజుకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంది, మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఆయన అక్కడ వింటాడా? అయితే